నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బోర్నపల్లి గోదావరి నది ఒడ్డునున్న కుర్రులో చిక్కుకున్న రైతులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోండి అధికారులకు సూచించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి అధికారులతో నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ కొమురంభీం జిల్లాలో మరో కీచక ఎస్ఐ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి ఇక డీటెయిల్స్ చూస్తే 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షం రామగుండంను అతలాకుతలం చేస్తుంది అంతర్గాం మండలం పెద్దపేట గ్రామంలో నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలోనే అత్యధికంగా రామగుండంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తున్నాయి రామగుండం చరిత్రలోనే మొదటిసారిగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రామగుండం కార్పొరేషన్లో మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరికొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి నీళ్లతోని వస్తున్నటువంటి వరదలతోని ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను పరిష్కారం చేస్తూ మన గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు అధికారులము అందరం కూడా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకంగా 39వ డివిజన్లో గతంలో ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క భారీగా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్లను ఇళ్లలోకి రావడం ఆర్ఎఫ్సీల నుంచి వస్తున్నటువంటి నీళ్లను ఇళ్ల నుంచి ఎట్లా పంపించాలి అనేటువంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా రెక్టిఫై చేయడం జరిగింది ఒక లైన్కి ఇంకా ఆ పని పెండింగ్ ఉంది దాన్ని అతి త్వరలోనే పూర్తి చేయడం కోసం కమిషనర్ గారు మేయర్ గారు మా డిప్యూటీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్ జెట్టి జ్యోతి రమేష్ గారు మేమందరం కూడా నిర్ణయం తీసుకొని ఆ పనులను కూడా అతి త్వరలో పూర్తి చేయడం కోసం ఆలోచన చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం గతంలో ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి నీళ్లను గోదావరి కానీ మీదుగా
వెళ్తా ఉన్నాయి. ఆ కట్ట తెగిపోయి రావడం పేరుసారి కూడా ఇబ్బంది అవుతున్నది. దాంట్లో ఉన్నటువంటి చాలా ఏళ్ళుగా మూతపడ్డటువంటి ఈ యొక్క FCIలో ఉన్నటువంటి ఆ బూడిదనంతా కూడా, దాంట్లో ఉన్నటువంటి మట్టినంతా కూడా సిల్టింగ్ పూడికతీత చేయండి అని పలుసార్లు చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం మూలాన ఈరోజు ఆ సిల్ట్ తీయకపోవడం మూలాన దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఫుల్ ఫెడ్జ్ బాగా అయిపోయి ఆ కట్ట దిగి ఇలా శాంతినగర్ మీదుగా గోదావరిలో కలిసేటువంటి విధంగా నీళ్లు పోవడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి విధంగా RFCL యాజమాన్యం అవలంబించడం అనేది నిజంగా చాలా ఇది ఇబ్బందికరమైనటువంటి సందర్భం. మా గౌరవ కమిషనర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, ఈ యొక్క RFCL యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని తప్పకుండా ఎండగడుతూ, అదేవిధంగా ఈరోజు అధికారులను పిలిపించి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం, వెంటనే సాయంత్రం లోపు ఆ కట్టెను వెంటనే ఇలా కట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతూ ఉన్నది. నిజామాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలపై మేయర్ నీతూ కిరణ్ అధికారులతో సమీక్ష జరిపారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని మేయర్ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో చేరే నీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్లో అందరూ అందుబాటులో ఉండాలని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆమె సమీక్షించారు. నగర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఛాంబర్లో ఈరోజు ఎస్ఐలకి, శానిటేషన్ ఎస్ఐలకి, ఏఈలకు, డిఈలకు, అలాగే ఎంఈ గారికి అందరినీ కూడా పిలిచి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మరి వాటన్నిటి గురించి చర్చించడం, మరి వాటిని ఏ విధంగా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, మరి ప్రజలకు ఇంకా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా వివరంగా తెలుసుకొని వాటికి ఏ విధంగా వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు అనేది కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. అయితే ఎస్ఐలకు కూడా శానిటేషన్ పరంగా ఎక్కడ కూడా చెత్త లేకుండా, అలాగే డ్రైనేజెస్ ముఖ్యంగా వాటర్ పడ్డప్పుడల్లా వర్షం నీళ్ళన్నీ ఈజీగా పోయే విధంగా సిల్ట్ అంతా తీసి డ్రైనేజ్ అంతా శుభ్రంగా చేయాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్ ప్లాన్ వాళ్ళకు కూడా, ఇంజనీరింగ్ వాళ్ళకి మరి ఏవైతే ఈ భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ వాటన్నిటిని ఇంతకు ముందే వాళ్ళంతా తిరిగి కొన్ని ఇండ్లను వాళ్ళు గుర్తించడం జరిగింది. ఒక 40-50 ఇండ్లను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. అందులో 17 ఇండ్లను కూడా వాళ్ళు ఇప్పటివరకు కూల్చడం కూడా జరిగింది. అయితే ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఇప్పుడు ఈ వర్షాలకు ఏమన్నా ఆ విధంగా ఉంటే గనక వాటిని గమనించి మరి త్వరలో వాటిని డిమాలిషన్ చేసే విధంగా కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఏఈలకు కూడా ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయి, మరి లోతట్టు ప్రాంతాలలో కానివ్వండి, లేకుంటే ఓపెన్ ప్లాట్స్లలో ఉన్న నీళ్లు కానివ్వండి, అలాంటి వాటి వల్ల పక్కనున్న ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాటిని ఎప్పుడప్పుడు తీసేసే విధంగా మరి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మా ఏఈలు, డిఈలు కూడా ఎప్పటికప్పుడు అన్ని వార్డులలో కూడా తిరిగి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, ఎక్కడి నుంచి కూడా సమస్యలు వచ్చినా కూడా వెంటనే స్పందించి చాలా చక్కగా వాళ్ళన్నీ కూడా పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను కానివ్వండి, మా ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కానివ్వండి, కమిషనర్ గారు, వీరంతా కూడా ఆల్రెడీ మేమంతా కూడా నిజామాబాద్ అంతా తిరిగి అర్బన్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని ముందు నుంచే, వర్షాలు స్టార్ట్ కాకముందు నుంచే ఇవన్నీ కూడా మేము చూసి దానికి తగ్గట్టుగా కొన్ని చర్యలు కూడా మేము చేపట్టడం జరిగింది. అయినా కూడా ఇంత సడన్గా 4 రోజుల నుంచి ఈ విధంగా కంటిన్యూగా వర్షం వచ్చేసరికి మరి కొంచెం వాటర్ అనేది ఆగడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి దాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇంకేదన్నా సమస్యలు ఉంటే పక్కన ఈ ఇండ్లలో కానీ లేదా స్లమ్ ఏరియాస్లలో కానీ ఎవరన్నా గమనించి ఉంటే కనుక మాకు ఈ టోల్ ఫ్రీ నంబర్కి తప్పకుండా కాల్ చేసి చెప్తే వెంటనే మేము మీకు తగిన విధంగా సహాయపడగలమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 08462 221001 నంబర్కి మీరు కాల్ చేసి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేయవచ్చు. తప్పకుండా కార్పొరేషన్ నుండి మీకు వెంటనే
తగిన సాయం చేయగలము. అలాగే ఎక్కడైనా ఇల్లు కూలే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళను వేరే పునరావాసం కల్పించి వేరే స్కూల్స్ కానీ ఏదైనా ఫంక్షన్ హాల్లో కానీ ఉంచే విధంగా కూడా మేము అన్నిటినీ సిద్ధంగా చేసుకొని ఉన్నాం. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తప్పకుండా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రజలు కూడా ఈ వర్షంలో మరి ఎక్కడైతే కరెంటు స్తంభాలు ఉన్నాయో మెయిన్గా ఇనుప స్తంభాలు ఎక్కడన్నా ఉండుంటే ముందే మేము ఆ ఇనుప స్తంభాలను కూడా ఎర్త్ చేసి సిమెంట్ స్తంభాలు వేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడన్నా ఉండి ఉంటే వైర్లు కానీ ఎక్కడన్నా లూజ్గా వేలాడడం కూడా జరిగితే కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పశువులు కానీ అక్కడికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా చిన్న మడుగుల్లాగా వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయి ఉంటుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంచుకుంటే బాగుంటుంది. ఆడుతూ పిల్లలు వెళ్ళి పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కరెంటు పోల్ నుంచి కానివ్వండి, వాటర్ నుంచి కానివ్వండి వాళ్ళను సంరక్షించుకోవాల్సిందిగా నేను తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐ భవానీ సింగ్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న సదరు బాధిత మహిళకు స్టడీ మెటీరియల్ కోనిచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. మహిళను ఎస్ఐని ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. మీరు చేయలేదు. ఇంతవరకు ఎవరితో చెప్పలేదు. మళ్ళీ భయం వేస్తే మళ్ళీ నా ఫ్యూచర్కి ఏమన్నా అయిద్దేమో అని. మళ్ళీ సార్ కూడా అంటుండో ఎగ్జామ్స్ రాయకుండా కానీ పాస్ చేపిస్తాడంట. ఎలానో తెలియదు. ఒకసారి కమిట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయకుండా ఎలా పాస్ చేపిస్తావు, కమిట్ అయితే గింట నీకు ఒకవేళ రాకపోయినా కానీ పాస్ చేపిస్తానని ఇలాంటి అనుడు సారు. బాగుంది సార్. మీరు 4 times వెళ్ళింది కదా, మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన బిహేవియర్ తెలిసిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ మంచిగా మాట్లాడారు, కూర్చో అట్లా ఇట్లా అన్నారు. అప్పుడు ఏమనలేదు, తెప్పిస్తాము నీ పని అయిపోద్ది అని చెప్పారు. అట్లా 2-3 times పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత నాతో మిస్బిహేవ్ చేశాడు. నాకు అవసరం కాబట్టి దానికోసం నేను ఉండిపోయాను. నా దగ్గర మనీ కూడా లేకుండే. ఏం అవసరం? బుక్స్ కోసం అంతే. ఆసిఫాబాద్లో ఎవరికైనా కాంపిటీ చేసింది? ఆసిఫాబాద్లో నాకు ఎవరు తెలియదు. ఇట్లా భయం అన్నట్టు ఎవరితో చెప్తే పరుపుద్ది. ఇంట్లో అమ్మ నేను తమ్ముడు ఉంటాం. నేను ఎవరితో చెప్పగలుగుతాను ఇలాంటి విషయాలు? ఎవరితో షేర్ కూడా చేసుకోలేనుగా. కానిస్టేబుల్కి ఏమైనా ప్రిపేర్ అవుతుందా? కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. సరే సరే డిలీట్ చేసి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. అందుకే బుక్స్ కోసం సారే ఇప్పిస్తానని చెప్పేసరికి వెళ్ళా. ఇస్తానని చెప్పి ఇట్లా నాతో మిస్బిహేవ్ చేసింది సారు. ఎన్ని రోజుల క్రితం? ఎన్ని రోజులు అవుతుంది? ఇది అయిపోయి నెల అవుతుంది. 1 month అయిందా? మళ్ళీ రీసెంట్గా కూడా ఫోన్ చేశారు సారు. మళ్ళీ ఇట్లనే బ్యాడ్గానే ప్రవర్తించిండు, మిస్బిహేవ్ చేసాడు సారు. ఇప్పుడు ఈ 1 month అయింది, మీరు ఏమన్నా ఎవరికేమన్నా అంటే భయపడ్డారు? ఎవరికైనా కాంప్లీట్ చేయడం భయం వేసింది. ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యం? అన్నయ్య వల్ల ధైర్యం వచ్చింది. ఒక ముందు అడిగేస్తే గింట ఫ్యూచర్లో ఎవరైనా వెళ్ళినా కానీ నేను ఫస్ట్ ఉండాలని అనుకుని అన్నయ్యతో మాట్లాడా. ఇట్లా మిస్బిహేవ్ చేసిందని. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బోర్నపల్లి గోదావరి నది మధ్యలో ఉన్న కురు ప్రాంతంలో 9 మంది రైతులు చిక్కుకున్నారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అధికారులు పరిశీలించారు. కురులో చిక్కుకున్న రైతులతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు పత్తి నాటేందుకని 10 రోజుల నుండి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గోదావరి ప్రవాహం ఉధృతి పెరగడంతో ఐలాండ్ ప్రాంతం నుండి బయటకు రాలేకపోతున్నారు. నీటి ప్రవాహంతో తమ ప్రాంతం కూడా నీట మునిగిపోతుందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీలో అత్యవసర సేవలకు గాను సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రహత్ నగర్ గ్రామ సమీపంలో నిర్మించిన వేముగంటి ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. భీమ్గల్ మండలంలోని గోన్గొప్పుల, బెజ్జోరా, కప్పలవాగులోని నిర్మించిన చెక్ డ్యాంలో అలుగులు దుంకుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా మందని డిఎల్పిఓ సురేష్ బాబు అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని సూచించారు. రామగిరి మండలంలోని కల్వచెర్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మందని గట్టయ్య, దొంతుల చంద్రశేఖర్ ఇండ్లు కూలిపోగా వాటిని పరిశీలించారు. సర్పంచ్ గంట పద్మ వెంకటరమణారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టెలిఫోన్ కాలనీలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుపుకుంటున్నామని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. బోడుపల్ టెలిఫోన్ కాలనీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా అందరూ భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో అందరూ వస్తారు. ఎందుకంటే మన మినిస్టర్ మల్లారెడ్డి గారు వస్తారు, మన బోడుపల్ ప్రజలు కానీ అందరూ రావాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఉత్సవం అందరు పాల్గొనవాలని కోరుకుంటున్నాం. ఇది 5 సంవత్సరాలు అవుతుంది అమ్మవారు ఉత్సవాలు జరగబట్టి. ఇప్పుడు ప్రతి సంవత్సరం లగ్గం కళ్యాణం చేస్తాము. ఇప్పుడు అమ్మవారు ఎప్పుడు సంవత్సరం చెప్పించుకుంటే అప్పుడు మేము చేస్తామని అమ్మవారు ఎప్పుడు దీవించాలని బోడుపల్ ప్రజలందరినీ
అందరి దీవించాలని టెలిఫోన్ కాలనీ గిట్ట అందరి ప్రజలందరూ సుఖసగాలు ఉండాలని కోరుకుంటున్నాను. జై ఎల్లమ్మ గారు. కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లోని షిరిడి సాయి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఎల్ రాజా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి మందిరంలో ఎల్ పార్వతీదేవి జ్ఞాపకార్థం భక్తుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. అన్న ఇంక మీరు కొంచెం వెనక్కి రారా, మొత్తం అందరూ వస్తారు. ఆయన ఉండాలి, అటు సైడ్ వెళ్ళండి. మీరు అటాలి. మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్లో డ్రైనేజ్ వాన నీటితో పొంగిపోతుంది. డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ కలగా సర్వేశ్వరరావు దగ్గరుండి ఈ పనులను చేయించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో 4 దళిత బంధు లబ్ధిదారులకు 2 కార్లు, కిరాణా స్టోర్, 2 కాంక్రీట్ మిల్లర్స్ను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించి అందజేశారు. లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు, మాగంటి గోపినాథ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మంచి జాగ్రత్త పెట్టుగా పిల్లలను చూసి అందరు నువ్వు అక్కడ పో. వీడియో ఫోటో 2 పట్టు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోర్నపల్లి గోదావరి నది ఒడ్డునున్న కుర్రులో చిక్కుకున్న రైతులు, సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోండి, అధికారులకు సూచించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి, అధికారులతో నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్. కొమురంభీం జిల్లాలో మరో కీచక ఎస్ఐ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.